ఈ రోజున మనం కట్టుకునే బట్టకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ప్రాముఖ్యత మనం ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల సొసైటీలో అనేక దారుణాలు జరుగుతున్నాయి. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చిన్నపిల్లలు కూడా ఫోన్లు వాడుతున్నారు. ఫోన్లు ఓపెన్ చేస్తూ ఉంటే బికిలీని వేసుకునే డ్రెస్సెస్, అశ్లీలతగా ఉన్న డ్రెస్సులు చూడలేకపోతున్నాం. సో అలా చూస్తూ యువత బయటికి వెళ్ళి గ్యాంగ్ రేపులు చేయడాలు, మద్యానికి బానిసలు అవ్వడాలు, ఇంకేవేవో అదర్ ఎక్సైట్మెంట్స్ టెంప్టేషన్స్కి లోనవ్వడాలు. సో ఇవి ప్రతి ఇంట్లో కూడా, ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం. కాకపోతే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వీళ్ళంతా ఎందుకు వస్తున్నారబ్బా, మా బిడ్డల జీవితాలను నాశనం చేయడానికి వస్తున్నారా అన్నది ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యన మనం జరుగుతున్నది అనసూయ, ఆమె వస్త్రధారణ విషయంలో చాలామంది ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నారు. 100% అది కరెక్ట్ కూడా. భర్త అనేవాడు ఏం చేస్తున్నాడు చెప్పాలి. సినిమా షూటింగ్లు వేరు, సొసైటీలో బయట తిరిగేది వేరు అని. మనం షూటింగ్లోనే అట్లా ఉంటాం, బయట కూడా అట్లానే ఉంటాం. అలా ఉంటేనే మన క్యారెక్టర్స్ రావాలి అనుకుంటే అఫ్కోర్స్ నౌ యు ఆర్ వెల్ ఇనఫ్. మంచిగానే సంపాదించుకున్నావు, నీకంటూ ఒక సొంత ఇల్లు ఉంది, మంచిగానే నెలకి ఇన్కమ్ తెచ్చుకుంటున్నావు. ఇంకా ఎందుకు నీకు దురాలోచన? మంచి బట్టలు కట్టుకో. అట్లీస్ట్ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉండాలి మనం. చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు, చాలామంది యాక్టర్స్, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు చూసి నేర్చుకో. ఎందుకంటే అట్లీస్ట్ ఈ సంక్రాంతి నుంచైనా 2026 నుంచైనా కూడా నువ్వు మంచిగా ఒక రియల్ అయిన స్త్రీమూర్తిగా ఉండాలన్నది మేము అందరం కోరుకుంటున్నాం. ఊరికూరికనే తిట్టుకోవడాలు, ఊరికూరికనే అనిపించుకోవడాలు అనేది కరెక్ట్ కాదు. భర్త అనేవాడు బలహీనంగా ఉంటే భార్య అనేది ఎన్ని డ్యాన్స్లైనా వేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భరద్వాజ్, నీ భార్యని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవయ్యా, కొంచెం కంట్రోల్లో పెట్టుకో. భర్తకే చూపించాలి ఆస్తులు, బయట వాళ్ళకి కాదు. కాబట్టి స్త్రీ అంటే ఒక తల్లి. ప్రతి ఒక్కరు కూడా తల్లి అన్న భావనలో ఉంటారు, ఉండాలి కూడా. మనం ఆ భావన క్రియేట్ చేయాలి. కాబట్టి నేను ఈ చీర అనేది అనసూయకి గిఫ్ట్గా పంపిస్తున్నాను వాళ్ళ ఇంటికి. ఎవరైతే అనసూయ పద్ధతిగా ఉండాలి అని అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా ఒక చీర నా ఇంటికి పంపించండి. మీరు పంపిస్తే నా పద్ధతిగా మారుతుందేమో ఒక అవకాశం, ఒక ఆలోచన. సో ఒక చీర ఛాలెంజ్ అనేది మనం చేస్తున్నాం. ఎవరికైతే ఆమె పద్ధతిగా ఉండి చీర కట్టుకోవాలి, పద్ధతిగానే బ్లౌజ్ కూడా వేసుకోవాలని కోరుకుంటున్నారో, సో నాలాగే మీరు కూడా చీర ఛాలెంజ్ చేయండి, ఆమె ఇంటికి చీర పంపించండి.